హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ వల్ల మరణం సంభవించింది అని చెప్పుంటే ఓకే. అంటే హెడ్ ఇంజురీ అన్నదాంతో మొదలయ్యి దానివల్ల హెమటోమా కానీ అక్యూట్ హెమరేజ్ కానీ జరిగి ఆ రక్తస్రావం వల్ల అది ఆ కంపార్ట్మెంట్ అంటే స్కల్ అనేటువంటి ఒక కంపార్ట్మెంట్లో మెదడుకు దెబ్బ తగిలినప్పుడు వచ్చినటువంటి రక్తస్రావం అది ఎక్కడికి వెళ్ళటానికి ఖాళీ లేనప్పుడు మెడలో అబ్లాంగేటని హిట్ చేసి స్పైనల్ కార్డ్ మీదుగా వెళ్ళడము ఇట్లాంటిది ఏదో జరిగి ఆ మెడలో అబ్లాంగేట ఇన్ఫ్లుయెన్స్తో రెస్పిరేటరీ సిస్టమ్ ఆగి హార్ట్ అండ్ ఊపిరాడక హార్ట్ ఆగిపోయి ఇలాంటిది ఏదైనా జరిగిందనంటే ఒక హెడ్ ఇంజురీ ఇన్ఫ్లుయెన్షియల్గా వచ్చిన మల్టిపుల్ ఇంజురీస్ ద్వారా జరిగింది అని అనుకోవడానికి ఒక అవకాశం ఒకవైపు ఉంది. అయితే ఆల్కహాల్ అనేటువంటిది కాజ్ ఆఫ్ డెత్ కింద ఏ విధంగా రాస్తారు ఈ డాక్టర్స్ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకనంటే ఇప్పుడు హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, బట్ ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోయాడు అది కారణం అని పనిగట్టుకుని రాసినట్టు ఉంది తప్ప కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోతే మరి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది చనిపోవాలి, అలాగే వెస్టర్న్ కంట్రీస్లో ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది కేవలం ఆల్కహాల్ తాగి ఉంటే చనిపోయేటట్టయితే ఈ రాష్ట్రం యొక్క ఖజానా నిధులు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీలు తాగడం వల్లే అత్యధిక నిధులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకున్నారు అనేటువంటిది ఒక చాలా $1 మిలియన్ క్వశ్చన్గా వస్తుంది. ఇందులో మరిన్ని అనుమానాలకు ఎందుకు దారితీస్తుందని చెప్పాల్సి వస్తుందంటే మొట్టమొదట వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏం రాశారంటే స్టమక్లో 120 ml ఫ్లూయిడ్ ఉంది. దేర్ ఆర్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టమక్. అంటే కడుపులో 120 ml ఫ్లూయిడ్ ఉంది, అందులో ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వాసన కానీ ఆల్కహాల్ కానీ లేదు అని స్పెసిఫిక్గా వీళ్ళే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చినారు. రెండవ రిపోర్ట్లో కూడా వారు ఏం రాశారు అని అంటే ఈ సీరియస్ క్యావిటీస్లో ఎన్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అపరెంట్ ఇన్ ది బాడీ క్యావిటీస్ అని రాసి మళ్ళీ మెయిన్ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ విజెరా బై RFSL విజయవాడ అని రాస్తున్నారు. ఇప్పుడు జనరల్గా విజెరాలో ఉండేటువంటి విజరల్ ఆర్గాన్స్ కానీ సీరియస్ క్యావిటీస్ కానీ ఎలా ఉంటాయి అనే దాని గురించి కనుక చూస్తే ఈ విజరల్ ఆర్గాన్స్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ వైల్ సీరియస్ క్యావిటీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ విత్ స్పేషియస్ విత్ ఇన్ ది బాడీ దట్ సరౌండెడ్ అండ్ ప్రొటెక్ట్ దీస్ ఆర్గాన్స్. సో ఏదైతే వీరు ఈ పేజీలో సిరస్ క్యావిటీస్లో నో ట్రేస్ ఆఫ్ ఆల్కహాల్ అని రాశారో అక్కడే మళ్ళీ విజరాలో కెమికల్ అనాలిసిస్లో ఆల్కహాల్ వచ్చిందని కాంట్రడిక్టరీగా వారి రిపోర్ట్లోనే రాస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఒక ఆర్డర్ అంటే ఒక స్మెల్ కానీ ఆల్కహాల్ కానీ లేదని చెప్పినటువంటి డాక్టర్స్ ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అందుకే చనిపోయాడని రాయడం, అసలు ఆల్కహాల్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది? మొదట మేము ప్రశ్నించిన దానిలో కూడా మొదట ఇచ్చినటువంటి పోలీస్ అనాలిసిస్ వారి యొక్క ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశాల్లో ఎక్కడా కూడా ఆల్కహాల్ గురించి మెన్షన్ లేదు. వారు చూపించిన విజువల్స్లో తాగి వెళ్ళినట్టు లేరు. ఆ విజువల్స్ గురించి అడిగితే అవి వైరల్ అవుతున్న వాటితో మాకు సంబంధం లేదు, మేము ఇచ్చినవే అఫీషియల్ అని చెప్పారు. వైరల్ అవుతున్న విజువల్స్లో తాగినట్టు అక్కడెక్కడో కొన్నట్టు వచ్చినాయి అనే అంశాలు వచ్చాయి. ఇది తరువాత ఒక నేరేటివ్ని బిల్డ్ చేయడానికి, ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి ఆల్కహాల్ని వాడుకున్నారా అన్న అనుమానం ఏదైతే ప్రజల్లో ఉందో అది మరింత బలపడే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సాధారణంగా అసలు ఎక్కడ కూడా పర్టికులర్ మెన్షన్ అబౌట్ ఆల్కహాల్ అనేది ఉండదు. మోర్ ఓవర్ కాజ్ ఆఫ్ ది డెత్ హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, అదర్ ఇంజురీస్ వల్ల జరిగి ఉండొచ్చు, హెమటోమా ద్వారా జరిగి ఉండొచ్చు, హెమరేజ్ వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఆల్కహాల్ క్లబ్డ్ విత్ ఆల్కహాల్ ఏంటి అనేటువంటిది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల జరిగింది అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది పనిగట్టుకుని రాసినట్టుగా కనిపిస్తుంది అనేది మొదటి అంశం. అయితే ఇక రెండవది ఏంటంటే ఈ ఫేస్ మీద ఇంజురీస్ ఉన్నాయి. మరి ఈ ఫేస్ మీద ఇంజురీస్ అనేటువంటివి ఈ రిపోర్ట్లో వచ్చాయి. వీటికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నరేషన్ ఏమిటంటే ఇలా వెళ్ళి
పడినప్పుడు రాళ్ళకు గుద్దుకోవడం జరిగింది ముఖం, అందుకే ముఖం మీద ఇంజురీస్ వచ్చాయి అన్నాడు. మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకి ఎట్లా గాయం జరిగింది? ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. మరి బోత్ సైడ్స్ ఎట్లా జరిగినాయి? వెళ్ళి బొక్కబారులుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెల్లకిల్ల పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది? సో ఇప్పుడు మనము ఫిజిక్స్ వైపు ఆలోచించినా కూడా ఈ వెలాసిటీతో వెళ్తున్న వెహికల్ సడన్గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా? సో ఇది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది. ఈ డౌట్స్ ఎక్కడ కూడా తీరడం లేదు. మరి అదొక వైపు అయితే ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ లోయర్ జా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జా బోన్స్ కానీ చూస్తే వాటిని మనం మామూలుగా మ్యాండిబుల్ బోన్, మ్యాగ్జిల్లా బోన్ అని అంటాము. ఈ మ్యాండిబుల్ బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సాధారణ పరిస్థితుల్లో ఆ బోన్ అసలు బ్రేక్ అయ్యే పరిస్థితే ఉండదు. బలమైనటువంటి ఒక ఆయుధంతో, వెపన్తో కొట్టి పగలగొడితే తప్ప నార్మల్ యాక్సిడెంట్స్లో అది జరగదు. సో ఇదొక అంశం అయితే, ఒక కామన్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక దోమ లాంటిది వచ్చింది, రాగానే తెలియకుండానే నేను ప్రెస్ మీట్లో ఉన్నా, నా రిఫ్లెక్సెస్ ఏం చేసినాయి, నా చేతితో ఆ దోమ కొట్టడం, కళ్ళు మూయటం జరిగింది. అంటే ఏదైనా కళ్ళ ముందుకు వచ్చినా, లేదు ఎక్కడైనా మనం గుద్దుకుంటున్నాం అని అనిపించినా రిఫ్లెక్సెస్ ఉంటాయి న్యాచురల్లీ. చిన్న పిల్లవాడు మాటలు కూడా రాని వ్యక్తికి ఏదైనా తగిలితే ఆటోమేటిక్గా రిఫ్లెక్సెస్ అనేవి చేతులు అడ్డం పెట్టుకోవడం అనేది జరుగుద్ది. అలాంటిది మనిషి ఎగిరి పడుతున్నప్పుడు ఖచ్చితంగా చేతులు అడ్డం పెట్టుకునేటువంటి న్యాచురల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఎనీ యాక్సిడెంట్ మొట్టమొదట దెబ్బ తగిలేది చేతులకి. మొదట బ్రేక్ అయ్యేటువంటి బోన్స్ ఈ హ్యాండ్ బోన్స్, ఫోర్ ఆర్మ్ బోన్స్, షోల్డర్ బోన్స్, ఇట్లాంటివి ముందు బ్రేక్ అవుతాయి. ఇవేవి బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా అంటే ఎలా వెళ్ళి గుద్దుకుంటుంటే ఒక ఆస్ట్రోనాట్, కాస్మోనాట్ లాగా ఎలా వెళ్ళిపోయి ముఖాన్ని గుద్దేసుకున్నట్టు, ఆ ముఖానికే ఈ బ్రేక్స్ అన్నీ వచ్చినట్టు, ద స్ట్రాంగెస్ట్ బోన్ బ్రేక్ అయిపోయినట్టు, ఈ రకమైనటువంటి స్టోరీ అల్లినట్టే అనిపిస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే అభిప్రాయం పదే పదే నా దృష్టి కూడా తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మల్టిపుల్ ఇంజురీస్ని జరిగినటువంటి పరిస్థితిలో మరి ముఖమంతా ఛిద్రమైపోయింది, పెదవులు కట్ అయిపోయినాయి, స్ట్రాంగెస్ట్ బోన్ పగిలిపోయింది, మ్యాగ్జిల్లా పగిలిపోయింది, హెడ్ బోన్స్ పగిలిపోయినాయి. కానీ ముఖానికి పెట్టుకున్న మాస్క్ చెక్కు చెదరకుండా పక్కన పెట్టబడి ఉంది. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడు చిన్న స్క్రాచ్ కూడా లేదు. తల పగిలిపోయి రక్తస్రావం జరిగిపోయింది అనేటువంటి రిపోర్ట్ ఈరోజు వచ్చింది. హెమటోమా ఉంది, హెమరేజ్ ఉంది అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. ఆ రక్తస్రావం వల్లే ప్రాణం ఆగిపోయింది అనేటువంటిది కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో హెల్మెట్ మీద చిన్న స్క్రాచ్ కానీ చొట్ట కానీ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, అక్కడ పెట్టినట్టుగానే ఉంది.